నమస్కారం. సైబర్ సెక్యూరిటీ కోర్సులో మరొక కొత్త ఎపిసోడ్కు స్వాగతం. మునుపటి ఎపిసోడ్లలో మనం సైబర్ సెక్యూరిటీ ప్రాథమిక అంశాలు, నెట్వర్క్ భద్రత మరియు డేటా భద్రత వంటి ముఖ్యమైన అంశాలను వివరంగా చర్చించాము. ఆ విషయాలు సైబర్ సెక్యూరిటీ ప్రపంచానికి ఒక బలమైన పునాదిని అందించాయి. ఇప్పుడు మనం మరింత లోతుగా వెళ్లి ఈ రోజుల్లో చాలామంది ఉపయోగించే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క భద్రతా వివరాలను పరిశీలిద్దాం. ఈరోజు మనం ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ మాడ్యూల్లో భాగంగా ఎపిసోడ్ 7లో విండోస్ సెక్యూరిటీ హార్డనింగ్ టెక్నిక్స్ గురించి తెలుసుకోబోతున్నాం. విండోస్ ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే ఆపరేటింగ్ సిస్టంలలో ఒకటి. కాబట్టి దానిని సురక్షితంగా ఉంచడం ఎలాగో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఈ ఎపిసోడ్లో మనం విండోస్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్, యూజర్ అకౌంట్ కంట్రోల్ (యుఎసి), విండోస్ డిఫెండర్ మరియు దాని అంతర్నిర్మిత భద్రతా లక్షణాలు, గ్రూప్ పాలసీని ఉపయోగించి భద్రతను ఎలా నిర్వహించాలో మరియు విండోస్ను పటిష్టం చేయడానికి ఉత్తమ పద్ధతుల గురించి వివరంగా చర్చిస్తాము. ఇది మీ సిస్టమ్ను సైబర్ బెదిరింపుల నుండి రక్షించుకోవడానికి మీకు ఆచరణాత్మక జ్ఞానాన్ని అందిస్తుంది. సిద్ధంగా ఉన్నారా? అయితే ప్రారంభిద్దాం. మీరు మీ కంప్యూటర్ను ఉపయోగిస్తున్నప్పుడు మీరు ఏదైనా అప్లికేషన్ను తెరవాలన్నా, ఇంటర్నెట్లో సర్ఫ్ చేయాలన్నా, లేదా ఏదైనా ఫైల్ను సేవ్ చేయాలన్నా ప్రతిదీ ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) ద్వారా నిర్వహించబడుతుంది. ఓఎస్ అనేది మీ కంప్యూటర్ యొక్క మెదడు మరియు గుండె వంటిది. మనం ఒక ఇంటిని నిర్మించినప్పుడు దాని పునాది ఎంత బలంగా ఉందో అంత బలంగా ఆ ఇల్లు నిలబడుతుంది కదా? అదేవిధంగా సైబర్ సెక్యూరిటీలో ఆపరేటింగ్ సిస్టమ్ భద్రత అనేది మొత్తం డిజిటల్ భద్రతా నిర్మాణానికి పునాది. మీ ఓఎస్ సురక్షితంగా లేకపోతే మీరు ఎంత అద్భుతమైన ఫైర్వాళ్లను లేదా యాంటీవైరస్లను ఉపయోగించినా అవి నిష్ప్రయోజనమవుతాయి. హ్యాకర్లు తరచుగా ఓఎస్లోని లోపాలను లక్ష్యంగా చేసుకుంటారు. ఎందుకంటే వారు లోకి ప్రవేశించగలిగితే వారు మొత్తం సిస్టంపై నియంత్రణ సాధించగలరు. ముఖ్యమైన డేటాను దొంగిలించడం, మాల్వేర్ను ఇన్స్టాల్ చేయడం, లేదా మీ సిస్టంను వారి స్వంత ప్రయోజనాల కోసం ఉపయోగించడం వంటివి చేయగలరు. కాబట్టి ఓఎస్ భద్రతను అర్థం చేసుకోవడం మరియు పటిష్టం చేయడం అనేది ఆధునిక సైబర్ సెక్యూరిటీలో ఒక ప్రాథమిక మరియు అత్యంత కీలకమైన భాగం. ఇది మీ వ్యక్తిగత డేటా నుండి కార్పొరేట్ రహస్యాల వరకు ప్రతిదానిని రక్షిస్తుంది. ఈ రోజు మనం విండోస్ ఓఎస్ భద్రతపై దృష్టి పెడతాము. ఇప్పుడు విండోస్పై దృష్టి ఎందుకు కేంద్రీకరించాలో చూద్దాం. స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా డెస్క్టాప్ కంప్యూటర్లలో సుమారు 70% కంటే ఎక్కువ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ను ఉపయోగిస్తున్నాయి. ఈ విస్తృతమైన ఉపయోగం వల్లనే విండోస్ సైబర్ దాడి చేసే వారికి ప్రధాన లక్ష్యంగా మారింది. ఒక హ్యాకర్ ఒక నిర్దిష్ట ఆపరేటింగ్ సిస్టంలో ఒక బలహీనతను కనుగొన్నట్లయితే ఆ బలహీనతను ఉపయోగించి చాలా ఎక్కువ మందిని లక్ష్యంగా చేసుకోవడానికి వారికి అవకాశం లభిస్తుంది. విండోస్ ప్లాట్ఫారంలో మాల్వేర్, వైరస్లు, ర్యాన్సమ్వేర్ మరియు ఇతర సైబర్ బెదిరింపులు ఎక్కువగా అభివృద్ధి చేయబడటానికి ఇదే ప్రధాన కారణం. గతంలో విండోస్ భద్రత విషయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంది, కానీ మైక్రోసాఫ్ట్ సంస్థ దాని భద్రతా లక్షణాలను నిరంతరం మెరుగుపరుస్తోంది. ప్రస్తుతం విండోస్ శక్తివంతమైన అంతర్నిర్మిత భద్రతా సాధనాలతో వస్తుంది. అయితే ఈ సాధనాలను ఎలా సమర్థవంతంగా ఉపయోగించాలి మరియు మీ సిస్టమ్ను మరింత పటిష్టం చేయడానికి మీరు ఏ అదనపు చర్యలు తీసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మనం సైబర్ బెదిరింపుల నుండి మన సిస్టంలను సమర్థవంతంగా రక్షించుకోగలం. విండోస్ ఎంత సురక్షితంగా ఉంటుందో అర్థం చేసుకోవడానికి దాని అంతర్లీన భద్రతా ఆర్కిటెక్చర్ను తెలుసుకోవడం చాలా అవసరం. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ 2 ప్రధాన మోడ్లలో పనిచేస్తుంది: కర్నల్ మోడ్ మరియు యూజర్ మోడ్. ఇది ఒక కోటలోని రాజు మరియు ప్రజలు ఉన్నట్టుగా అనుకోవచ్చు. రాజు, కర్నల్ మోడ్, కోటలోని అత్యంత సురక్షితమైన మరియు కీలకమైన ప్రాంతంలో ఉంటాడు. అక్కడ అతను అత్యంత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాడు.
ప్రజలు యూజర్ మోడ్ బయట వారి రోజువారీ పనులు చేసుకుంటారు. కర్నల్ మోడ్ అనేది సిస్టమ్ యొక్క హార్ట్ బీట్. ఇది అత్యంత ప్రాధాన్యత కలిగిన మరియు ప్రత్యేక హక్కులతో కూడిన కోడ్ను అమలు చేస్తుంది. ఇందులో హార్డ్వేర్ అబ్స్ట్రాక్షన్ లేయర్ హాల్, కర్నల్ మరియు ఎగ్జిక్యూటివ్ వంటి భాగాలు ఉంటాయి. హాల్ అనేది హార్డ్వేర్ మరియు సాఫ్ట్వేర్ మధ్య సంభాషణను అనుమతిస్తుంది. కర్నల్ ప్రాసెస్ షెడ్యూలింగ్, మెమరీ మేనేజ్మెంట్ వంటి ప్రాథమిక పనులను నిర్వహిస్తుంది. ఎగ్జిక్యూటివ్ అనేది ఆబ్జెక్ట్ మేనేజర్, ప్రాసెస్ మేనేజర్, వర్చువల్ మెమరీ మేనేజర్ మరియు ముఖ్యంగా సెక్యూరిటీ రెఫరెన్స్ మానిటర్ వంటి సబ్సిస్టమ్లను కలిగి ఉంటుంది. సెక్యూరిటీ రెఫరెన్స్ మానిటర్ అనేది ప్రతి యాక్సెస్ ప్రయత్నాన్ని ధృవీకరిస్తుంది. ఒక ప్రాసెస్కు ఒక ఫైల్ లేదా రిసోర్స్ను యాక్సెస్ చేయడానికి అనుమతి ఉందా లేదా అని తనిఖీ చేస్తుంది. కర్నల్ మోడ్లో నడుస్తున్న ఏ కోడ్కైనా సిస్టంలోని ప్రతిదానికి పూర్తి యాక్సెస్ ఉంటుంది. అందుకే ఇది అత్యంత కఠినమైన భద్రతతో కాపాడబడుతుంది. ఈ స్పష్టమైన విభజన ఒక యూజర్ మోడ్ అప్లికేషన్లో లోపం వచ్చినా లేదా దాడి చేసినా అది నేరుగా కర్నల్ మోడ్ను ప్రభావితం చేయకుండా చూస్తుంది, తద్వారా సిస్టమ్ స్థిరత్వాన్ని మరియు భద్రతను పెంచుతుంది. ఇప్పుడు యూజర్ మోడ్ వైపు చూద్దాం. యూజర్ మోడ్ అనేది మన అప్లికేషన్లు, గేమ్స్, బ్రౌజర్లు మొదలైనవి నడిచే వాతావరణం. ఇక్కడ నడుస్తున్న ప్రోగ్రాంలకు సిస్టమ్ రిసోర్స్ల పట్ల పరిమిత యాక్సెస్ మాత్రమే ఉంటుంది. వారు ఏదైనా హార్డ్వేర్ లేదా కర్నల్ మోడ్ రిసోర్స్ను యాక్సెస్ చేయాలంటే వారు కర్నల్ మోడ్కు ఒక రిక్వెస్ట్ను పంపాలి. దీనిని సిస్టమ్ కాల్ అంటారు. కర్నల్ మోడ్ దాని భద్రతా నియమాలకు అనుగుణంగా ఆ రిక్వెస్ట్ను పరిశీలించి అనుమతించాలా లేదా అని నిర్ణయిస్తుంది. విండోస్ భద్రతలో అత్యంత కీలకమైన భాగం సెక్యూరిటీ సబ్సిస్టమ్. ఇందులో స్థానిక భద్రతా అథారిటీ సబ్సిస్టమ్ సర్వీస్, లోకల్ సెక్యూరిటీ అథారిటీ సబ్సిస్టమ్ సర్వీస్ LSASs మరియు సెక్యూరిటీ అకౌంట్ మేనేజర్ SAM వంటివి ఉంటాయి. మీరు విండోస్లోకి లాగిన్ అయినప్పుడు మీ యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ మొదట LSASs ద్వారా ప్రాసెస్ చేయబడుతుంది. LSASs ఆ సమాచారాన్ని SAM డేటాబేస్తో ధృవీకరిస్తుంది. SAM అనేది యూజర్ అకౌంట్లు, పాస్వర్డ్లు మరియు గ్రూప్ మెంబర్షిప్ల సమాచారాన్ని కలిగి ఉన్న ఒక సురక్షిత డేటాబేస్. విజయవంతంగా ధృవీకరించబడిన తర్వాత LSASs మీ కోసం ఒక యాక్సెస్ టోకెన్ ను క్రియేట్ చేస్తుంది. ఈ యాక్సెస్ టోకెన్ మీ యూజర్ ఐడెంటిటీ, మీరు ఏ గ్రూప్లకు చెందినవారు మరియు మీకు ఏ అనుమతులు ఉన్నాయి వంటి సమాచారాన్ని కలిగి ఉంటుంది. మీరు సిస్టంలో ఏదైనా రిసోర్స్ను, ఉదాహరణకు ఒక ఫైల్, ప్రింటర్, యాక్సెస్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ యాక్సెస్ టోకెన్ ఉపయోగించబడుతుంది. సెక్యూరిటీ రెఫరెన్స్ మానిటర్ కర్నల్ మోడ్లో ఉన్నది. మీ టోకెన్లోని అనుమతులను మీరు యాక్సెస్ చేయాలనుకుంటున్న రిసోర్స్ యొక్క సెక్యూరిటీ డిస్క్రిప్టర్తో పోల్చి మీకు యాక్సెస్ ఇవ్వాలా లేదా అని నిర్ణయిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ మీ సిస్టమ్ను అనధికార యాక్సెస్ నుండి రక్షించడానికి నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం యూజర్ అకౌంట్ కంట్రోల్ UAC గురించి చర్చిద్దాం. ఇది విండోస్ భద్రతలో ఒక ముఖ్యమైన రక్షకుడు. ఒక భద్రతా గార్డులా ఊహించుకోవచ్చు. అతను మీ కంప్యూటర్లో ముఖ్యమైన మార్పులు చేయడానికి ముందు మీ అనుమతిని అడుగుతాడు. విండోస్ విస్టాతోని మొదటిసారిగా ప్రవేశపెట్టారు. ముఖ్యంగా మాల్వేర్ మరియు అనధికార ప్రోగ్రాంలు అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజ్లను ఉపయోగించి సిస్టమ్ సెట్టింగ్లను మార్చకుండా నిరోధించడానికి. ఇది ఎలా పనిచేస్తుందంటే, మీరు అడ్మినిస్ట్రేటర్ అకౌంట్తో లాగిన్ అయినప్పటికీ UAC స్వయంచాలకంగా మీకు స్టాండర్డ్ యూజర్ టోకెన్ ను మాత్రమే ఇస్తుంది. దీనిని స్ప్లిట్ టోకెన్ అంటారు. మీరు ఏదైనా అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ చేయాలనుకున్నప్పుడు, ఉదాహరణకు ఒక ప్రోగ్రామ్ను ఇన్స్టాల్ చేయడం, సిస్టమ్ సెట్టింగ్లను మార్చడం, UAC ప్రాంప్ట్ కనిపిస్తుంది. మీకు ఎలివేషన్ అవసరమని అడుగుతుంది. ఆ సమయంలో
మీ డెస్క్టాప్ చీకటిగా మారవచ్చు మరియు మీరు ఒక నిర్దిష్ట అప్లికేషన్ మీ పరికరానికి మార్పులు చేయడానికి అనుమతించాలనుకుంటున్నారా అని అడుగుతూ ఒక చిన్న విండో కనిపిస్తుంది. మీరు ఎస్ క్లిక్ చేస్తేనే ఆ అప్లికేషన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజ్లతో రన్ అవుతుంది. ఇది మాల్వేర్ లేదా అనాధికార అప్లికేషన్లు మీ సిస్టంలో రహస్యంగా మార్పులు చేయకుండా నిరోధిస్తుంది, ఎందుకంటే అవి మీ స్పష్టమైన అనుమతి లేకుండా అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజ్లను పొందలేవు. కొన్నిసార్లు చిరాకుగా భావించినప్పటికీ ఇది ఒక బలమైన భద్రతా లేయర్ను అందిస్తుంది. మీ సిస్టంను సురక్షితంగా ఉంచడంలో యుఎసి పాత్ర చాలా కీలకం. అయితే ఎల్లప్పుడూ ప్రాంప్ట్లను చదవకుండానే ఎస్ క్లిక్ చేయడం ద్వారా దీని ప్రయోజనం కోల్పోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆధునిక విండోస్ వెర్షన్లలో మైక్రోసాఫ్ట్ సంస్థ శక్తివంతమైన అంతర్నిర్మిత భద్రతా లక్షణాలను అందిస్తోంది. దీనిని సాధారణంగా విండోస్ సెక్యూరిటీ లేదా విండోస్ డిఫెండర్ అంటారు. గతంలో చాలామంది యూజర్లు మూడవ పక్షం యాంటీవైరస్ సాఫ్ట్వేర్పై ఆధారపడేవారు. కాని ఇప్పుడు విండోస్ డిఫెండర్ ఒక సమగ్ర భద్రతా సూట్గా అభివృద్ధి చెందింది. దీనిని ఒక పూర్తి భద్రతా కవచంగా భావించవచ్చు. ఇది మీ సిస్టంను వివిధ రకాల బెదిరింపుల నుండి కాపాడుతుంది. విండోస్ డిఫెండర్ కేవలం యాంటీవైరస్ ప్రోగ్రాం మాత్రమే కాదు. ఇందులో విండోస్ డిఫెండర్ యాంటీవైరస్, విండోస్ డిఫెండర్ ఫైర్వాల్, మైక్రోసాఫ్ట్ స్మార్ట్ స్క్రీన్, డివైస్ గార్డ్, ఎక్స్ప్లాయిట్ ప్రొటెక్షన్ మరియు బిట్లాకర్ వంటి అనేక భాగాలు ఉన్నాయి. ఈ భాగాలన్నీ కలిపి మీ సిస్టంకు మాల్వేర్, వైరస్లు, ర్యాన్సమ్వేర్, ఫిషింగ్ ప్రయత్నాలు మరియు ఇతర సైబర్ దాడుల నుండి బలమైన రక్షణను అందిస్తాయి. ఈ అంతర్నిర్మిత సాధనాలను అర్థం చేసుకోవడం మరియు వాటిని సక్రమంగా కాన్ఫిగర్ చేయడం అనేది బాహ్య థర్డ్ పార్టీ భద్రతా సాఫ్ట్వేర్ అవసరాన్ని తగ్గించవచ్చు, మీ సిస్టమ్ పనితీరును మెరుగుపరుస్తుంది మరియు అన్నింటికంటే ముఖ్యంగా మీకు సమగ్ర రక్షణను అందిస్తుంది. మనం ప్రతి భాగాన్ని వివరంగా చర్చిద్దాం. ఇప్పుడు విండోస్ డిఫెండర్ యొక్క ప్రతి భాగాన్ని లోతుగా పరిశీలిద్దాం. మొదట, విండోస్ డిఫెండర్ యాంటీవైరస్. ఇది మీ సిస్టమ్ను నిజసమయ రక్షణతో రియల్ టైమ్ ప్రొటెక్షన్ అందిస్తుంది. ఫైళ్లు మరియు అప్లికేషన్లను తెరవగానే స్కాన్ చేస్తుంది. ఇది క్లౌడ్ డెలివర్డ్ ప్రొటెక్షన్ ను కూడా ఉపయోగిస్తుంది. కొత్త మరియు అభివృద్ధి చెందుతున్న బెదిరింపులను త్వరగా గుర్తించడానికి మైక్రోసాఫ్ట్ యొక్క విస్తారమైన క్లౌడ్ నెట్వర్క్ను ఉపయోగిస్తుంది. దీనిని ఎల్లప్పుడూ ఆన్లో ఉంచాలి మరియు రెగ్యులర్గా అప్డేట్ చేయాలి. రెండవది, విండోస్ డిఫెండర్ ఫైర్వాల్. ఇది మీ కంప్యూటర్లోకి మరియు బయటికి వెళ్లే నెట్వర్క్ ట్రాఫిక్ను నియంత్రిస్తుంది. ఇది ఒక భద్రతా గేట్గా పనిచేస్తుంది, అనధికార కనెక్షన్లను నిరోధిస్తుంది మరియు మీ సిస్టమ్ను నెట్వర్క్ ఆధారిత దాడుల నుండి రక్షిస్తుంది. మీరు మీ స్వంత కస్టమ్ రూల్స్ను సెట్ చేయవచ్చు లేదా డిఫాల్ట్ సెట్టింగ్లను ఉపయోగించవచ్చు. మూడవది, మైక్రోసాఫ్ట్ స్మార్ట్ స్క్రీన్. ఇది మీరు డౌన్లోడ్ చేసే అప్లికేషన్లు, ఫైళ్లు మరియు మీరు సందర్శించే వెబ్సైట్లలో ప్రమాదకరమైన వాటిని గుర్తించి హెచ్చరికలను ప్రదర్శిస్తుంది. ఇది ఫిషింగ్ మరియు మాల్వేర్ వెబ్సైట్ల నుండి మిమ్మల్ని కాపాడుతుంది. నాల్గవది, డివైస్ గార్డ్. ఇది కోడ్ ఇంటెగ్రిటీ పాలసీలను అమలు చేస్తుంది. ఇది విశ్వసనీయమైన అప్లికేషన్లను మాత్రమే రన్ చేయడానికి అనుమతిస్తుంది. ఇది మరింత బలమైన రక్షణను అందిస్తుంది, ముఖ్యంగా ఎంటర్ప్రైజ్ వాతావరణాలలో. ఐదవది, ఎక్స్ప్లాయిట్ ప్రొటెక్షన్. ఇది మెమరీ మేనేజ్మెంట్ మరియు డేటా ఎగ్జిక్యూషన్ వంటి సాధారణ ఎక్స్ప్లాయిట్ టెక్నిక్ల నుండి మీ సిస్టమ్ను రక్షించడానికి అనేక రక్షణలను అందిస్తుంది. ఇది ముఖ్యంగా జీరో-డే ఎక్స్ప్లాయిట్లను నిరోధించడంలో సహాయపడుతుంది. చివరగా, బిట్లాకర్ అనేది మీ డ్రైవ్లను ఎన్క్రిప్ట్ చేయడానికి సహాయపడుతుంది. తద్వారా మీ కంప్యూటర్ దొంగిలించబడినా లేదా పోయినా మీ డేటా సురక్షితంగా ఉంటుంది. ఈ సాధనాలన్నింటినీ కలిపి ఉపయోగించడం ద్వారా విండోస్ డిఫెండర్ మీకు ఒక పటిష్టమైన భద్రతా ప్లాట్ఫారంను అందిస్తుంది. పెద్ద సంస్థలలో
వందలు లేదా వేల కంప్యూటర్లలో భద్రతా సెట్టింగ్లను మానవీయంగా కాన్ఫిగర్ చేయడం అసాధ్యం. ఇక్కడే గ్రూప్ పాలసీ ఒక వరంలా ఉపయోగపడుతుంది. గ్రూప్ పాలసీ అనేది విండోస్ సర్వర్లలో ఒక శక్తివంతమైన లక్షణం. ఇది నెట్వర్క్లోని యూజర్లు మరియు కంప్యూటర్లలో భద్రతా సెట్టింగ్లు, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్లు మరియు అనేక ఇతర కాన్ఫిగరేషన్లను కేంద్రీకృతం చేయడానికి మరియు నిర్వహించడానికి అడ్మినిస్ట్రేటర్లను అనుమతిస్తుంది. దీనిని ఒక సంస్థలోని అన్ని కంప్యూటర్లకు వర్తించే నియమాల పుస్తకంగా భావించవచ్చు. గ్రూప్ పాలసీ ఆబ్జెక్ట్లు, గ్రూప్ పాలసీ ఆబ్జెక్ట్స్ GPOs అని పిలవబడే ఫైళ్ల ద్వారా ఈ నియమాలు పంపిణీ చేయబడతాయి. ఒకలో అడ్మినిస్ట్రేటర్లు బలమైన పాస్వర్డ్లను అమలు చేయడం, ఉదాహరణకు పాస్వర్డ్లు కనీసం 10 అక్షరాలు ఉండాలి, ప్రత్యేక అక్షరాలను కలిగి ఉండాలి, ఖాతా లాకౌట్ పాలసీలను సెట్ చేయడం, ఎక్కువ సార్లు తప్పు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఖాతాను లాక్ చేయడం, USB డ్రైవ్ల వంటి తొలగించగల మీడియా యాక్సెస్ను నియంత్రించడం, ఆడిట్ పాలసీలను కాన్ఫిగర్ చేయడం, భద్రతా ఈవెంట్లను లాగ్ చేయడానికి లేదా అవాంఛిత సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేయకుండా నిరోధించడం వంటి అనేక భద్రతా సెట్టింగ్లను నిర్వచించవచ్చు. ఈ సెట్టింగ్లు అన్నీ కేంద్రీకృతం చేయబడతాయి మరియు స్వయంచాలకంగా నెట్వర్క్లోని అన్ని సంబంధిత కంప్యూటర్లకు వర్తించబడతాయి. ఇది భద్రతా స్థిరత్వాన్ని నిర్ధారిస్తుంది మరియు మానవ తప్పిదాలను తగ్గిస్తుంది. చిన్న కంప్యూటర్లలో స్థానిక గ్రూప్ పాలసీ ఎడిటర్, లోకల్ గ్రూప్ పాలసీ ఎడిటర్ (MSC) ని ఉపయోగించి కొన్ని భద్రతా సెట్టింగ్లను మానవీయంగా కాన్ఫిగర్ చేయవచ్చు, కానీ పెద్ద ఎన్విరాన్మెంట్లలో డొమైన్ కంట్రోలర్లతో అనుసంధానించబడిన గ్రూప్ పాలసీ అత్యంత ప్రభావవంతమైనది.